హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడీస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ బయోడైవర్సిటీ మీద ఎంసీక్యూస్ అనేది ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. ఇవి ఏపీఎస్సి, ఏబీఓ, ఎఫ్బీఓ, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఎండోమెంట్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఈ వీడియోలో చూసే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్కి ఎగ్జాక్ట్లీ అనుగుణంగా కాన్సెప్ట్ బేస్డ్గా రీసెంట్ అప్డేట్స్ ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి. ప్లీజ్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల మీలాంటి ఆస్పిరెంట్స్ వాళ్ళకి ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అండ్ అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ us to do the content like this by hitting the like button, share button and subscribe button. Without any delay, let's get into the video. What is the process of removing pollutants using microorganisms called? సూక్ష్మజీవులను ఉపయోగించి కాలుష్య కారకాలను తొలగించడాన్ని ఏమంటారు? And the answer is option 4, bioremediation. సూక్ష్మజీవులను ఉపయోగించి కాలుష్య కారకాలను తొలగించడాన్ని బయోరెమిడియేషన్ అని అంటారు. What is the phenomenon called when an individual or organization uses the traditional knowledge of local people with their permission and share the benefits derived from the traditional knowledge with them? ఒక వ్యక్తి లేదా వ్యవస్థ స్థానిక ప్రజలకు చెందిన సాంప్రదాయ విజ్ఞానాన్ని వారి అనుమతితో వినియోగించి సాంప్రదాయ విజ్ఞానం ద్వారా చేకూరే ప్రయోజనాలను వారికి పంచే దృగ్విషయాన్ని ఏమంటారు? And the answer is option 2, బయోప్రాస్పెక్టింగ్. ఒక వ్యక్తి లేదా వ్యవస్థ స్థానిక ప్రజలకు చెందిన సాంప్రదాయ విజ్ఞానాన్ని వారి అనుమతితో వినియోగించి సాంప్రదాయ విజ్ఞానం ద్వారా చేకూరే ప్రయోజనాలను వారికి పంచే దృగ్విషయాన్ని ప్రాస్పెక్టింగ్ అంటారు. What is the phenomenon called when an individual or organization takes traditional knowledge belonging to indigenous people without their consent and does not share the benefits derived from it with them? ఒక వ్యక్తి లేదా వ్యవస్థ స్థానిక ప్రజలకు చెందిన సాంప్రదాయ విజ్ఞానాన్ని వారి అనుమతి లేకుండా దాని ద్వారా చేకూరే ప్రయోజనాలను వారికి పంచకుండా చేసే దృగ్విషయాన్ని ఏమంటారు? And the answer is option 3, బయోపైరసీ. ఒక వ్యక్తి లేదా వ్యవస్థ స్థానిక ప్రజలకు చెందిన సాంప్రదాయ విజ్ఞానాన్ని వారి అనుమతి లేకుండా దాని ద్వారా చేకూరే ప్రయోజనాలను వారికి పంచకుండా చేసే దృగ్విషయాన్ని బయోపైరసీ అంటారు. What is the process of extracting metals from ores using microorganisms called? సూక్ష్మజీవులను ఉపయోగించి ధాతువుల నుంచి లోహాలను వెలికి తీయడాన్ని ఏమంటారు? And the answer is option 1, బయోలీచింగ్. సూక్ష్మజీవులను ఉపయోగించి ధాతువుల నుంచి లోహాలను వెలికి తీయడాన్ని బయోలీచింగ్ అంటారు. Scientists believe that current rate of mass extinctions caused by human activities is higher than previously thought. But how many mass extinctions is this? మానవ కార్యకలాపాల వల్ల ప్రస్తుతం జీవులు అంతరించిపోయే సామూహిక విలుప్తత అనే అంచనా వేసిన దానికంటే కూడా ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తల భావన. అయితే ఇది ఎన్నో సామూహిక విలుప్తత? And the answer is option 1, మానవ కార్యకలాపాల వల్ల ప్రస్తుతం జీవులు అంతరించిపోయి సామూహిక విలుప్తత అనే అంచనా వేసిన దానికంటే కూడా ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తల భావన. అయితే ఇది 65వ సామూహిక విలుప్తత. Where was the World Seed Bank and Indian Seed Banks established respectively? ప్రపంచ విత్తన బ్యాంకు, భారతదేశ విత్తన బ్యాంకులను వరుసగా ఎక్కడ నెలకొల్పారు? And the answer is option 1, స్వాలోబర్డ్, నార్వే, చాంగ్లా, లడాక్. ప్రపంచ విత్తన బ్యాంకు భారతదేశ విత్తన బ్యాంకులను వరుసగా స్వాలోబర్డ్, నార్వే, చాంగ్లా, లడాఖ్లో నెలకొల్పారు. What is the conservation of plants or animals outside their natural habitat called? మొక్కలు మరియు జంతువులు వాటి సహజ ఆవాసాలకు వెలుపల సంరక్షించడాన్ని ఏమంటారు?
And the answer is option 1, ex situ conservation. మొక్కలు జంతువులను వాటి సహజ ఆవాసాలకు వెలుపల సంరక్షించడాన్ని ఎక్స్ సిటు కన్జర్వేషన్ అంటారు. Toxins secreted by one population can inhibit the growth of other populations. What is this called? ఒక జనాభా ద్వారా స్రవించే టాక్సిన్స్ ఇతర జనాభా పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. దీనిని ఏమని పిలుస్తారు? ఈ సూత్రం మీద ఆధారపడి సహజ స్థిరమైన కలుపు నివారణలను తయారు చేయవచ్చు. And the answer is option 1, అలోపతి. ఒక జనాభా ద్వారా స్రవించే టాక్సిన్స్ ఇతర జనాభా పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. దానిని అలోపతి అంటారు. From what is the antibiotic penicillin derived? యాంటీబయోటిక్ పెన్సిలిన్ దేని నుంచి గ్రహిస్తారు? And the answer is option 2, ఫంగస్. యాంటీబయోటిక్ పెన్సిలిన్ ఫంగస్ నుండి గ్రహిస్తారు. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ పెయిర్ అమాంగ్ ది ఫాలోయింగ్. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. And the answer is option 2. The national aquatic animal is the olive redley turtle. జాతీయ జలచర జంతువుల ఆలివ్ రెడ్లీ తాబేళ్లు. If the choice value is one of the biodiversity values, which of the following can be used as a substitute for sugar? జీవ వైవిధ్య విలువల్లో ఎంపిక విలువ 1 అయితే చక్కెరకు ప్రత్యామ్నాయంగా కింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది? And the answer is option 3, sugar basil, చక్కెర తులసి. Which plant is known as the terror of Bengal? It grows widely in the irrigation canals of the country and is a major problem for irrigation. టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని ఏ మొక్కను పిలుస్తారు? దేశంలోని నీటిపారుదలకు సంబంధించిన కాలువలలో విపరీతంగా పెరుగుతూ నీటిపారుదలకు ప్రధాన సమస్యగా ఉంది. And the answer is option 2, హార్స్ హఫ్, గుర్రపు డెక్క. టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని హార్స్ హూఫ్ను పిలుస్తారు. దేశంలోని నీటిపారుదలకు సంబంధించిన కాలువలలో విపరీతంగా పెరుగుతూ నీటిపారుదలకు ప్రధాన సమస్యగా ఉంది. When was IUCN established? IUCN ఎప్పుడు ఏర్పాటు చేశారు? And the answer is option 1, 1948. IUCN 1948లో స్థాపించారు. IUCN means, and the answer is option 2, International Union for Conservation of Nature. Which of the following statements is incorrect? క్రింది ప్రకటనలో ఏది తప్పు? And the answer is option 3. The first of the criteria for recognition is that there should be 1500 vacuolar endemic plant in the country. గుర్తింపు కోసం ప్రమాణాలలో మొదటిది దేశంలో 1500 వాక్యులర్ ఎండమిక్ మొక్కలు ఉండాలి. Which of the following is not among the biodiversity hotspots in India? కింది వాటిలో భారతదేశంలోని బయోడైవర్సిటీ హాట్స్పాట్ లేనిది? And the answer is option 3, ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు. భారతదేశంలోని బయోడైవర్సిటీ హాట్స్పాట్లు లేనిది తూర్పు కనుమలు. Which is the pioneering organization that defines and promotes the concept of hotspots? హాట్స్పాట్ల భావనలను నిర్వచించడంతో పాటు ప్రచారం చేసే మార్గదర్శక సంస్థ? And the answer is option 1, Conservation International.
హాట్స్పాట్ల భావనను నిర్వచించడంతో పాటు ప్రచారం చేసే మార్గదర్శక సంస్థ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్. Who introduced the concept of biodiversity hotspot? బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు? And the answer is option 1, నార్మన్ మైయర్స్. బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే భావనను ప్రవేశపెట్టింది నార్మన్ మైయర్స్. To qualify as a biodiversity hotspot, an earth must meet 2 strict criteria. Which of the following is correct regarding this? జీవ వైవిధ్య హాట్స్పాట్ అర్హత సాధించడానికి ఒక ప్రాంతానికి తప్పనిసరిగా 2 కఠినమైన ప్రమాణాలు ఉండాలి. వాటికి సంబంధించి కింది వాటిలో ఏది సరి అయినది? A. It must contain at least 1500 vacuolar plants that are endemic, meaning it must not be found anywhere else on the earth except in that area. ఇది తప్పనిసరిగా కనీసం 1500 వాక్యులర్ ప్లాంట్లను స్థానికంగా కలిగి ఉండాలి. అంటే అది ఆ ప్రాంతంలో తప్ప భూగ్రహం మీద మరెక్కడా కనిపించకూడదు. B. It must have 30% or less of its original natural vegetation. That is, it must be lost up to 70% of its natural vegetation. ఇది దాని అసలు సహజ వృక్ష సంపదలో 30% లేదా అంతకంటే తక్కువ కలిగి ఉండాలి. అంటే 70% వరకు సహజ వృక్ష సంపదను కోల్పోయి ఉండాలి. And the answer is option 3, A, B. It must contain at least 1500 vacuolar plants that are endemic. It must have 30% or less of its original natural vegetation. That is, it must have lost up to 70% of its natural vegetation. Which of the following statement is incorrect? కింది వాటిలో సరికాని ప్రకటన? And the answer is option 3. There are 3 biodiversity hotspots in India. ఇండియాలో 3 బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఉన్నాయి. is a correct answer. What is the first and main cause of biodiversity loss? జీవ వైవిధ్య నష్టానికి కారణాలలో మొదటిది ప్రధానమైనది ఏది? And the answer is option 1, habitat destruction, ఆవాసాల విధ్వంసం. జీవ వైవిధ్య నష్టానికి కారణాలలో మొదటిది ప్రధానమైనది habitat destruction. Which of the following are examples of invasive alien species? కింది వాటిలో విదేశీ ఆక్రమణ జాతులకు ఉదాహరణలు ఏవి? A. వయ్యారి భామ, B. ప్రోసోఫిస్ జూలీఫ్లోరా, C. హార్స్ హూఫ్ గుర్రపు టెక్క. And the answer is option 1, A, B, C. వయ్యారి భామ, ప్రోసోఫిస్ జూలీఫ్లోరా, హార్స్ హూఫ్. Biodiversity is a basis of human extinction. In which of the following ways? జీవ వైవిధ్యం కింది మార్గాలలో మానవ ఉనికికి ఆధారం? And the answer is option 4, pollination of crops, పంటల పరాగ సంపర్కం. Biodiversity is a basis of human extinction in pollination of crops. Which of the following is a cause of biodiversity loss? కింది వాటిలో జీవ వైవిధ్య నష్టానికి కారణం? A. habitat destruction, ఆవాసాల విధ్వంసం. B. invasion of new species, కొత్త జాతుల ఆక్రమణ. C. bush meat. D. keeping animals in a zoo, జంతు ప్రదర్శనశాలలో జంతువులను ఉంచడం. And the answer is option 2, A, B, C. కింది వాటిలో జీవ వైవిధ్య నష్టానికి కారణమైనవి habitat destruction, ఆవాసాల విధ్వంసం, invasion of new species, కొత్త జాతుల ఆక్రమణ, bush meat.
Which of the following is incorrect regarding the Western Ghats? కింది వాటిలో పశ్చిమ కనుమలకు సంబంధించి సరికానిది. And the answer is option 2. The Western Ghats extend across 6 states, one of which is Andhra Pradesh. పశ్చిమ కనుమలు 6 రాష్ట్రాలలో విస్తరించాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ICUN 1948, UNEP 1992. What is biodiversity? ICUN 1948, UNEP 1992. జీవ వైవిధ్యత అంటే? And the answer is option 4. All of the above. పైవన్నీ. జెన్ పూల్, జన్యువుల సముదాయం, స్పీసీస్ కాంప్లెక్స్, జాతుల సముదాయం, కాంప్లెక్స్ ఆఫ్ ఎన్క్లోజర్ సిస్టమ్స్, ఆవరణ వ్యవస్థల సముదాయం. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ది ఫాలోయింగ్. కింది వాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి. And the answer is option 4. The lower the biodiversity, the higher the stability of ecosystems. జీవ వైవిధ్యం తక్కువగా ఉంటే ఆవరణ వ్యవస్థల స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. Which state in India has the largest number of Ramsar sites? భారతదేశంలోని అత్యధిక సంఖ్యలో రామ్సర్ సైట్లున్న రాష్ట్రం ఏది? And the answer is option 3. తమిళనాడు. భారతదేశంలోని అత్యధిక సంఖ్యలో రామ్సర్ సైట్లను ఉన్న రాష్ట్రం తమిళనాడు. Which wetlands in India are recorded under the Matrix record? Matrix record కింద భారతదేశంలోని ఏ చిత్తడి నేలలు నమోదయ్యాయి? And the answer is option 3. 1, 2. Keoladeo National Park and Loktak Lake wetlands in India are recorded under the Matrix record. When did the Ramsar Convention came into force? రామ్సర్ కన్వెన్షన్ ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? And the answer is option 1. 1975, December 21st. రామ్సర్ కన్వెన్షన్ 1975 డిసెంబర్ 21 నుంచి అమలులోకి వచ్చింది. Which of the following is on the Matrix record list? కింది వాటిలో మ్యాట్రిక్స్ రికార్డ్ జాబితాలో ఉన్నవి. And the answer is option 2. Wetlands, చిత్తడి నేలలు. కింది వాటిలో మ్యాట్రిక్స్ రికార్డ్ జాబితాలో ఉన్నవి చిత్తడి నేలలు, wetlands. The Ramsar Convention is an international agreement for the conservation and sustainable use of which? రామ్సర్ కన్వెన్షన్ అనేది వేటి పరిరక్షణ, స్థిరమైన వినియోగానికి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందం. And the answer is option 1. Drylands, పొడి భూములు. రామ్సర్ కన్వెన్షన్ అనేది పొడి భూముల పరిరక్షణ, స్థిరమైన వినియోగానికి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందం. When was the Bombay Natural History Society founded? The largest NGO in India conducting biodiversity conservation and research. బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఎప్పుడు స్థాపించారు? భారతదేశంలోని జీవ వైవిధ్య పరిరక్షణ పరిశోధనలు నిర్వహిస్తున్న అతిపెద్ద NGO. And the answer is option 1. 1883. బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీని 1883లో స్థాపించారు. భారతదేశంలో జీవ వైవిధ్య పరిరక్షణ పరిశోధనలను నిర్వహిస్తున్న అతిపెద్ద NGO. In which year was the Ramsar Convention formed? రామ్సర్ ఒప్పందం ఏ సంవత్సరంలో రూపొందింది? And the answer is option 3. 1971.
రామ్సర్ ఒప్పందం 1971లో రూపొందింది.